హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కోర్ వేరియస్ అనే బిజినెస్లో అకౌంట్ ఎలాగా రిజిస్టర్ చేసుకోవాలో మనం చూద్దాం. ఫస్ట్ మన మొబైల్లో టోకెన్ పాకెట్ వ్యాలెట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక మనకు ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పినట్లు కోర్ కాయిన్ యొక్క రిసీవింగ్ అడ్రస్ మీరు నాకు పంపిస్తే నేను మీకు కొంత గ్యాస్ ఫీజు పంపిస్తాను. గ్యాస్ ఫీజు పంపించినాక మనకి ఇలాగా వ్యాలెట్లో కొంత బ్యాలెన్స్ మనకి చూపిస్తుంది. ఈ బ్యాలెన్స్ వచ్చినాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కింద డిస్కవర్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ని మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీరు వాట్సాప్లోకి వెళ్ళి నా యొక్క రిఫరల్ లింక్ కాపీ చేసుకోండి. రిఫరల్ లింక్ని మీరు క్లిక్ చేయొద్దు. ఆ రిఫరల్ లింక్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక మళ్ళీ ఈ స్క్రీన్కి వచ్చి ఇక్కడ సెర్చ్ బటన్లో ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ విధంగా పేస్ట్ చేసినాక మనం గమనించినట్లయితే ఇక్కడ పక్కన చిన్న యారో ఉంటుంది. ఆ యారో మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ డు నాట్ షో అగైన్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ బటన్ అనేది నొక్కాలి. మనం కంటిన్యూ బటన్ నొక్కినాక మనకి ఈ స్క్రీన్ వస్తుంది. కొంచెం పేజ్ లోడ్ అయ్యేంత వరకు ప్లీజ్ వెయిట్ అంటుంది. అది మీరు ఆ పేజ్ లోడ్ అయ్యేంత వరకు మీరు ఆగినాక మనం చూసుకున్నట్లయితే రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ వచ్చినాక ఆ ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి గ్యాస్ ఫీజు కోసం కొంచెం కోర్ పేమెంట్ మనం ఏదైతే నేను మీ అకౌంట్కి పంపించానో అది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దానికోసమని ఇక్కడ కన్ఫర్మ్ బటన్ నొక్కాలి. కన్ఫర్మ్ బటన్ నొక్కినాక మనకి స్క్రీన్ వస్తుంది. టోకెన్ పాకెట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మినిమం 8 డిజిట్స్ పాస్వర్డ్ మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక కన్ఫర్మ్ అనే బటన్ నొక్కాలి. కన్ఫర్మ్ అనే బటన్ నొక్కినాక మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అకౌంట్ రిజిస్టర్ అయినట్టు సక్సెస్ఫుల్ అని వచ్చి ఇక్కడ మనకి అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. మనం అదొకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి స్క్రీన్ కనిపిస్తుంది. దీని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ మనం ఇక్కడ పైన ఈ ఇంటి మార్క్ని క్లిక్ చేసినట్లయితే ఒక పేజ్ క్లోజ్ అయిపోతుంది. ఆ పేజ్ క్లోజ్ అయిపోయినాక మనకి స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో మనం చూసినట్లయితే రైట్ సైడ్ టాప్లో వ్యాలెట్ స్టాటిస్టిక్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక మనకి ఈ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి టోటల్ ఫ్రీ కోర్ అని చెప్పి 0 అని కనిపిస్తుంది. కింద మనం క్లెయిమ్ నౌ అనే బటన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఆ బటన్ని ప్రెస్ చేస్తారో మనకి ఈ విధంగా 10 కోర్ కాయిన్స్ ఏదైతే మనకి రిజిస్టర్ అయితే మనకి కంపెనీ 10 కోర్ కాయిన్స్ ఇస్తుందన్నారో అది మన అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఈ విధంగా మనం కోర్ వేరియస్ అనే బిజినెస్లో మనం అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన ప్రాసెస్ అన్నీ నేను చెప్తాను. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే నాకు వాట్సాప్లో మీరు కాంటాక్ట్లోకి రండి. నేను మీకు సపోర్ట్ నేను ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మిగిలిన వాటిని మనం చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.